ఒకసారి ఫ్లోర్వియా అనే అందమైన రాజ్యంలో బార్బీ అనే మంచి వాళ్ళు సాయం చేసే రాజకుమార్తె ఉండేది. ఆమె బాగా తెలివైనది, దయగలది, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉండేది. ఒకరోజు బార్బీ రాజ్యంలోని పెద్ద గ్రంథాలయాన్ని సందర్శిస్తున్నప్పుడు మాయమైన హారము కథ అనే పురాతన పుస్తకాన్ని కనుగొంది. అందులో క్రిస్టల్ గుహలులో దాచిన ఒక మాయమైన హారము గురించి చెప్పబడింది. ఆ హారము ధరించిన వారికి తెలివితేటలు, దయ, గుణం వస్తాయని చెబుతారు. కానీ దాన్ని వెతకడానికి ఎవరు ధైర్యం చేయలేదు. ఎందుకంటే అది ఒక మాయా శక్తి కాపాడుతుందని చెబుతారు. బార్బీ ధైర్యంగా హారాన్ని వెతకాలని నిర్ణయించుకుంది. ఆమె తోడుగా తన నమ్మిన యూనికార్న్ లునా మరియు అత్యంత మంచి స్నేహితురాలు అమీలియా వెళ్లారు. వాళ్ళు ఎవరూ చూడని అడవులను దాటారు, తేటనీల నదులను క్రాస్ చేశారు, ఎత్తైన కొండలు ఎక్కారు. మార్గ మధ్యలో మాయజీవులు, మాట్లాడే గుడ్లగూబలు, ఆటపాటలతో ఉన్న ఫెయిరీలు, స్నేహపూర్వక డ్రాగన్ జైఫర్ను కలుసుకున్నారు. చివరకు క్రిస్టల్ గుహలు చేరుకున్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. అక్కడ అనేక అద్దాలు ఉండి అందులో వాళ్ళ రూపాలు మాత్రమే కాకుండా వాళ్ళ భయాలు కూడా ప్రతిబింబించాయి. కానీ బార్బీ తనపై నమ్మకం పెట్టుకోవాలి అని అర్థం చేసుకుంది. అందరూ కలిసి చేతులు పట్టుకొని ముందుకు నడవగా దారి తెలిసింది. గుహలో లోతుగా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక మెరిసే హారాన్ని కనుగొన్నారు. బార్బీ దాన్ని చేతిలో అందుకున్న వెంటనే మాయకాంతి వ్యాపించింది. ఒక మృదువైన స్వరం, నీ మనసు మంచిదని నీవు నిరూపించుకున్నావు, ఇప్పుడు ఈ హారంతో అందరికీ మంచి చేయి అని చెప్పింది. అక్కడ నుంచి బార్బీ తన రాజ్యానికి తిరిగి వచ్చి తన హారాన్ని ఉపయోగించి అందరికీ సాయం చేసింది. ఆమె తన ప్రజలకు దయ, ధైర్యం, స్నేహం, గొప్పతనాన్ని చెప్పి అందరికీ సంతోషాన్ని అందించింది. Like, share and subscribe.